ఇప్పుడు మనం ఉగాది పచ్చడిని ఎలా చేసుకుంటామంటే మనకు తెలుసు. కాకపోతే లేత మామిడి చిగుర్లు, అశోక వృక్ష చిగుర్లు, వేప చెట్టు యొక్క పూత అంటే వేప పువ్వు, బెల్లము, కొత్త చింతపండు పులుపు అంటే మన చింతపండు పిప్పి కాదు. చింతపండు యొక్క అప్పుడే కొత్తగా పూసినటువంటి ఆ చింత చిగురు ఏదైతే ఉంటుందో అది కానీ, లేదంటే చింతపండు కానీ. తర్వాత చెరుకు ముక్కలు వేసుకునేవారు చెరుకు ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇవి ఉగాది పచ్చడిలో ప్రధానంగా వస్తున్నవి. దాని తర్వాత ఇంగువ, సైంధవ లవణము, అలాగే పటిక బెల్లం ఈ మూడిటిని కలిపి చూర్ణంగా అంటే పొడి పొడిగా చేసుకుని ఈ ఉగాది పచ్చడిలో వాటిని కలుపుకుని ప్రాసన చెయ్యాలి. ఇది ఉగాది పచ్చడి ప్రాసన చేసే పద్ధతి. దీనివల్ల ఈ యొక్క మనకి ముందు మాసాల్లో ఋతువుల్లో కలిగినటువంటి రుగ్మతల ద్వారా ఏర్పడి ఉన్నటువంటి శ్లేష్మం కానీ కఫం కానీ తీసివేయబడతాయి ఒంట్లో నుంచి. దీనిని ఈ ప్రాసనాన్ని రోజు ఉదయం పూట ఏదీ తినకుండా ఉట్టి కడుపుతో రోజు కొంత మోతాదులో ఔషధ మోతాదులో అంటే మందు ఎలా అయితే వేసుకుంటామో కొంత మోతాదులో అలాగా చైత్ర పౌర్ణమి అంటే చైత్ర మాసం పౌర్ణమి దాకా కుదరకపోతే కనీసం శ్రీరామనవమి అంటే వసంత నవరాత్రులను చేస్తాం కదా 9 రోజులు. 9 రోజులు కూడా ఉదయం లేచి స్నానం చేసుకుని దైవ ధ్యానం ఒకసారి చేసుకుని ఖాళీ కడుపుతో ఏది తినకుండా కాఫీ లాంటివి తాగకుండా ఇది ప్రాసన చెయ్యాలి. ఇది పద్ధతి.